సార్ మూవీ ఎలా ఉంది? ఒకసారి తెలవతున్నాను అసలు బాగాలేదు సార్. పర్లేదు బ్రో, ఇట్స్ వన్ టైం వాచబుల్. హీరోయిన్ బాగా చేసింది కానీ సీన్లు మిస్ అయినాయి. మూవీ సూపర్ ఉంది. అందరు లాజిక్స్ అన్నారు కానీ లాజిక్స్ అస్సలు పట్టించుకోవద్దు. విజువల్స్ కోసం రండి. 14 కోట్లు పెట్టి మన తెలుగులో ఫస్ట్ టైం విజువల్స్ ఇంత బాగా తీయడం ఎక్కడైనా చూసారా? రాజమౌళి 100 కోట్లు పెట్టి తీస్తే 400 కోట్లు పెట్టి తీస్తే వెళ్తారు కానీ 14 కోట్లు పెట్టి 6 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాని ఖచ్చితంగా థియేటర్లో మిస్ అవ్వకండి. విజువల్ స్ట్రీట్ అంతే. స్టోరీ బోరింగ్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా ఏ స్టోరీ అయినా కొన్ని పర్టికులర్ ఆడియన్స్కి బోర్ కొట్టుద్ది. కానీ విజువల్ ట్రీట్స్ అన్నీ చూడాలి మనం. ఆ కష్టానికి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తూ మూవీని అయితే చూడాలి. మన తెలుగులో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది. ఆర్ట్ వర్క్ మాత్రం చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ ఉంది భయ్య. బీజిఎం క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది భయ్య, సూపర్ ఉంది. థియేటర్లో దద్దరిల్లిపోద్ది అంతే. సినిమాకు నమస్కారం. సింహం బాగుందన్న, మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా, దిమ్మ తిరిగిపోయింది. బాగుంది బ్రో, పర్లేదు. అందరూ కొంచెం పర్టికులర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి బోరింగ్ అనిపించవచ్చు, బట్ విజువల్స్ అవన్నీ బాగున్నాయి. విశ్వక్ సేన్ గారు కూడా యాక్టింగ్ పరంగా బాగా చేశారు. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇది 6 years పాటు కష్టపడి తీశారు కదా, సో మనం దానికి తగ్గ అప్రిసియేషన్ ఇవ్వాలి బ్రో. పర్లేదు, నాట్ బ్యాడ్. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. పర్లేదు బ్రో, ఇట్స్ వన్ టైం వాచబుల్ మూవీ. పర్లేదు. సినిమా అయితే ఏం అర్థం అవ్వలేదని అసలు. యాక్టింగ్ అంతా బాగుంది. బాగుంది సినిమా, చాలా బాగుంది. పర్లేదు బ్రో, పర్లేదు, వన్ టైం వాచబుల్. పర్లేదు బ్రో, ఒకసారి చూడొచ్చు. బాగుందన్న, బాగానే ఉంది. బాగాలేదన్న. 2.5 hours వేస్ట్ అయిపోయింది. అసలు బాగాలేదు సార్ మూవీ. ఎందుకు తీసాడో నాకు అర్థం కాలేదు, అంతే నేను చెప్పాల్సింది. విజువల్స్ అవన్నీ బాగున్నాయి అంటారు. నాకు అసలు స్క్రీనే కనపడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మొత్తం డోర్లు తీసేసి అంతా చేశారు, మొత్తం క్లమ్జీ అయిపోయింది. బాగుంది. బాగాలేదు బ్రో. సూపర్ ఉందన్న, బాగున్నాయి. సాగొట్టాడు, బాగుంది సినిమా, బాగుంది. విజువల్స్ అన్నీ సూపర్ ఉన్నాయి, వర్త్. విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి, చాలా బాగుంది. హీరోయిన్ బాగా చేసింది కానీ సీన్లు మిస్ అయినాయి. మూవీ అయితే బాగానే ఉంది బ్రో. విజువల్స్ అయితే బాగున్నాయి. స్టోరీ కొంచెం యావరేజ్ కింద అనిపించింది, ఎందుకంటే మొత్తం అన్ని కలిపేసి.